జగన్ అనేటువంటి వ్యక్తి తన 9th క్లాస్ చదువుతూ 10th క్లాస్ పేపర్ లీక్ చేయాలి. అది సెంట్రల్ సిలబస్. అది యాక్చువల్ గా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హెచ్పిఎస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ పబ్లిక్ స్కూల్లో అక్కడ లాకర్లలో పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్ ని దొంగతనం చేసి అది లీక్ చేసి, అదేదో మన స్టేట్ సిలబస్ కాదు, సెంట్రల్ సిలబస్, అంటే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ సిబిఎస్ఈ బయటకు వచ్చిందంటే దేశమంతా వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో ఫోన్లు తక్కువ నిండొచ్చు, ఏదైనా ఫోన్లలో అంటే మొబైల్స్ లేకపోవచ్చు, మొబైల్ లేకపోయినా సరే క్వశ్చన్లు అయితే లీక్ అయితే. అలాంటి సందర్భంలో ఆ అవమానాన్ని, ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అవమానాన్ని తట్టుకోలేక సిబిఎస్ఈ యొక్క మేనేజ్మెంట్, అంటే కేంద్రంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి వచ్చేటువంటి రిమార్క్ ను తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాఫ్, ఆ స్కూల్లో పనిచేస్తుంటే నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరు కూర్చొని పెద్ద ఎత్తున టెంట్ వేసి ఆందోళన మొత్తం ఆ స్కూల్ యొక్క ప్రతిష్ట నేల కొరిగేటట్టుగా ఎప్పుడు జరగలేదు ఆ స్కూల్లో సమ్మె అనేటువంటిది. పబ్లిక్ గా రోడ్డు మీద టెంట్ వేసుకుని సమ్మె చేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉంటూ ఆ స్కూల్ దగ్గరికి వెళ్లి, హైదరాబాద్ బేగంపేటకి వెళ్లి స్కూల్ యాజమాన్యాన్ని అందరికి దండం పెట్టి, మీకు దండం పెడుతున్నా, మీరు గురుదేవులు, మీరు మా అబ్బాయిని క్షమించండి, నా రాజకీయ జీవితం విచ్ఛిన్నమైతుంది అని చెప్పేసి వేడుకోలు చేసుకుంటే అప్పుడు వాళ్ళు క్షమించి సరే అనేసి విరమించుకున్నారు. ఆ సందర్భంలో అతని మీద కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మీరు దాన్ని వెరిఫై చేసి ఇప్పటికి కూడా మీకు దొరుకుతుంది.